శ్రీకాకుళంలో రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాని సచివాలయ సిబ్బంది కాకుండా తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి పంపిణీ చేయడంతో స్థానికంగా ఉన్న రైతులు మండిపడుతున్నారు. ఏ అధికారి లేకుండా ఎవ్వరి అనుమతి లేకుండా సచివాలయం గొడవల్లో ఉన్న యూరియాని బయటకు తీసి తస్మదీయులకే పంపిణీ చేయడంలో రైతులు ఆ నాయకులపై తిరగబడ్డారు. మరో 10 రోజుల్లో యూరియా మొదటి విడత పొలాల్లో రైతులు వేయకపోతే ఇక ఆ పంట నాశనమైనట్లేనని రైతులు వాపోతున్నారు. రైతుల పట్ల ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్న కొన్ని పనులకు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే రైతులు అల్లాడిపోతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఆకాశ లక్కవరం, బోరభద్ర గ్రాఫ్ పంచాయతీలకు సంబంధించిన యూరియా గొడవను రైతులు తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకుంది. సచివాలయ సిబ్బంది లేకుండా వారే టోకెన్లు రాసుకుని గోడౌన్ నుండి యూరియాను తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులందరూ దాన్ని అడ్డుకుని ఆపడంతో అక్కడి నుంచి నాయకులు పరారయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లేటుగా మొదలు కావడంతో రైతులందరూ పరిస్థితి లేని వర పంటను వేయడంతో పంట నిలవాలంటే యూరియా ఎకరాకు 25 కేజీలు కాకుండా 35 నుండి 40 కేజీల వరకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జూన్, జూలై నెలలో ప్రకృతి కూడా కరుణించకపోవడం ఖరీఫ్ పంట లేట్ అయింది. ఆగస్టు 15 నుండి విస్తారంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 38 మండలాల్లో సుమారుగా 5 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంట వరి, మొక్కజొన్న రైతులు వేశారు. జిల్లాలో అగ్రికల్చర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా పంపిణీ చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. ఏ జిల్లాలో కూడా నాలెడ్జ్ సెంటర్ నుండి యూరియా పంపిణీ చేయడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర కార్యదర్శి రైతు విభాగము ఈ యొక్క సంతబొమ్మల మండలంలో బోరుబొద్దుల్లో అవనివ్వండి, లేక ఆకసలకోరంలో అవనివ్వండి, చిన్న టీడీపీ కార్యకర్తలు కోపములు తెచ్చుకొని అధికారులు లేకుండా, పోలీసులు లేకుండా వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకొని బ్లాక్ మార్కెట్ లో అమ్మేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి నా పంచాయతీలో ఉన్న ప్రజలు, రైతులందరూ కూడా తిరుగుబాటు చేసి ఆ యొక్క యూరియా పంపిణీ జరగకుండా ఆపడం జరిగింది. అయితే ఈ రోజు గౌరవనీయులు మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు వహించినటువంటి నియోజకవర్గం ఇది. అలాగే ఈ జిల్లా ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రయత్నించి వహించినటువంటి జిల్లా ఇది. వీళ్ళిద్దరు కూడా ఒకరి మాట ఒకరికి పొందం లేకుండా పోతుంది. ఆయనేమో 10,000 మెట్రిక్ టన్నులు యూరియా ఆర్డర్ పెట్టి వస్తుందని అంటారు. ఈయన అచ్చెన్నాయుడు గారు 3,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉందని అంటారు. అసలు పోర్ట్లో ఉందో లేకపోతే వస్తుందో తెలియదు. రైతుల్ని అయోమయంలో పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇద్దరు స్పందించి రైతుల్ని సకాలంలో ఆదుకోవాలని ఈ మీడియా మూలంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మరొక్క వారం రోజుల్లో లోపల యూరియా వేయకపోతే ఆ యొక్క పైరు మరి దేనికి పనికిరాదు. ఎందుకంటే పొట్ట వచ్చిన తర్వాత యూరియా ఎవరు వేయరు. పొట్ట వచ్చిన తర్వాత యూరియా వేస్తే మళ్ళీ మళ్ళీ కొత్త సిగురు తొడుగుతుంది. అది అచ్చెన్నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక రైతు కాబట్టి, ఆయన కూడా రైతుతో కష్టాలు తెలుసు కాబట్టి నేను ఆయన ముఖ్యంగా చెప్తున్నాను. కానీ ఏ రైతుకు కూడా సరైన మార్గంలో, సరైన సమయంలో యూరియా వారం రోజుల లోపల అందకపోతే ఆర్డర్ ఆఫీసులో నా యొక్క రైతులతోటి ధర్నా చేస్తానని ఈ యొక్క మీడియా మూలంగా తెలియజేస్తున్నాను.